ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పలాసం. పలాస్. పలాస్. తిను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాను, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నావు కదరా. అవును. హెమరేజిక్ సిస్ట్లు ఉన్నాయని చెప్పారు కదా స్కాన్లో. ఎప్పుడు చేసిన స్కాన్ అది? మార్చ్లో మ్యామ్. మార్చ్లో చేసినప్పుడు సిస్ట్లు ఉన్నాయి. ఎంత సైజు ఉన్నాయి ఐడియా ఉందా? 12, 21, 41 21 into 41 అంటే 4 into 2 సెంటీమీటర్ సిస్ట్లు ఉన్నాయి. హెమరేజిక్ సిస్ట్ అని స్కాన్ రిపోర్ట్లో ఇచ్చారు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను మళ్ళీ స్కాన్ చేశాను. నేను దానికి జస్ట్ టాబ్లెట్స్ పెట్టాను. తను ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు ఇంతకుముందు. సో టాబ్లెట్స్ పెట్టాను. సిస్ట్ రిజాల్వ్ అయిందా లేదా చూడడానికి వాళ్ళ స్కాన్ చేశాను. ఇవాళ స్కాన్లో దెర్ ఆర్ నో సిస్. ఇది మీరు చూస్తే సిస్ట్లు ఏమీ లేవు. హెమరేజిక్ సిస్ట్ అయితే అసలు లేదు. సో చాలామంది ఏమనుకుంటారంటే సిస్ట్లు అన్నింటికీ సర్జరీ చేయించుకోవాలి అనుకుంటారు. హెమరేజిక్ సిస్ట్లకు కూడా సర్జరీ చేయించేసుకుంటారు చాలామంది. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ సర్జరీ. ఓకే, అన్ని ఒబేరియన్ సిస్ట్లకి సర్జరీ అవసరం లేదు. కొన్ని క్రైటీరియా ఉంటాయి, అవి ఉంటేనే సర్జరీకి వెళ్ళాలి. చాలా మటుకు ఒబేరియన్ సిస్ట్స్ సింపుల్ సిస్ట్లు, అవి నార్మల్ ఓవులేషన్ ప్రాసెస్లో ఫామ్ అయ్యే సిస్ట్స్, అవన్నీ మనం టైం ఇస్తే రిజాల్వ్ అయిపోతాయి. సో దయచేసి ప్రతి ఒబేరియన్ సిస్ట్కి కంగారు పడిపోక్కర్లేదు, సర్జరీ చేసుకోవాలి అనుకోకర్లేదు. ఇప్పుడు తనకి 2 monthsలో రిజాల్వ్ అయిపోయింది కదా చక్కగా. సో మనం మెడిసిన్స్ పెట్టినా పెట్టకపోయినా కూడా హెమరేజిక్ సిస్ట్ లాంటివి రిజాల్వ్ అయిపోతాయి స్పాంటేనియస్గా.